సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. సాయిరామ్ గారు, మీరు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. ఒకసారి నాకు ఈరోజు ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి పీరియడ్ ఆఫ్ టైం 2 years వరకు ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే? సో జనరల్ గా మనం మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ మాట్లాడినా కానీ లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈక్విటీ అనేది ప్రైమరీగా తీసుకొని లాంగ్ టర్మ్ కానీ చెప్తూ ఉంటాం. బట్ ఇన్వెస్టర్స్ నీడ్స్ అనేవి అలా ఉండవు. వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ లాంగ్ టర్మ్ మనీగా కావాల్సిన ఉండదు. వాళ్ళకి కొంతమందికి ఏంటంటే 6 months కావాల్సి రావచ్చు, కొంతమందికి 1 year కావాల్సి రావచ్చు, 2 years అలా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 2 years మనీకి కావాలి. సో అప్పుడు ఏంటంటే బై డెఫినేషన్ మనం ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి పోకూడదు. దట్స్ ఫర్ లాంగ్ టర్మ్. బట్ మనకి ఇన్వెస్ట్మెంట్ వరల్డ్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఒకటే లేదండి, చాలా ఉన్నాయి. సో మీరు చెప్పినట్టు 2 years టైం హారిజన్ అంటే కనుక మనం ప్రిన్సిపల్కి ఎక్కువ సేఫ్టీ ఇవ్వాలి. బికాస్ మేబీ ఒక 10th classలో చదువుతుండొచ్చు, తనకి గ్రాడ్యుయేషన్ అప్పటికి ఫండ్ కావాల్సి రావచ్చు, సో కాలేజీలో చేర్పించడానికి, లేదా 2 years తర్వాత పెళ్లి ఉండవచ్చు. ఇలాంటి వేరియస్ రీజన్స్తో ఇన్వెస్టర్స్ ఉంటూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే కనుక మెయిన్ క్యాపిటల్ ప్రిజర్వేషన్ అనేది ముఖ్యం అవుతుంది రాదర్ దాన్ రిటర్న్స్. సో దీనికి అద్భుతమైన మార్గం ఏంటంటే ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్. సో ఫిక్స్డ్ డిపాజిట్లో ఏంటంటే మనకి పెట్టినప్పుడే తెలుస్తుంది నాకు ఫైనల్గా ఎంత వస్తుంది అనేది. సో నాకు రిటర్న్స్లో అన్సర్టెనిటీ అనేది ఉండదు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త ఏంటంటే కనుక పెద్ద బ్యాంక్స్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. చిన్న చిన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ నాకు ఎక్కువ ఇస్తున్నాయి, దానికన్నా పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ వాటి మీద మీరు ఫోకస్ అనేది చేయండి. బికాస్ నేను చూసాను మొన్న 6 months బ్యాక్ విజయవాడలో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ని ఆర్బీఐ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ చేయకుండా బ్యాన్ చేసింది. ఎందుకంటే లోపల అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి. సో ఇలాంటి చిన్న చిన్న బ్యాంక్స్ ఇవ్వకుండా పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ వాటి మీద మీరు ఫోకస్ చేయండి, సో దట్ మీ మనీ అనేది సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ మహిళా సమ్మాన్ పత్ర. ఇది మనకి 2 years బ్యాక్ మోడీ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. ఇది ఓన్లీ ఉమెన్ ఇన్వెస్టర్స్కి. సో ఇందులో 2 years పాటు ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ రిటర్న్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 7.5% అనేది ఇస్తారు. కాకపోతే ఇక్కడ మగవాళ్ళు ఇన్వెస్ట్ చేయలేరు, ఓన్లీ ఉమెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి లో డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ లో డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మనకి డెట్ ఫండ్స్ అంటారు వీటిని. ఇవి ఏంటంటే 1 to 3 years డ్యూరేషన్ ఉన్న బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సో మనకి ఏంటంటే 3 years లోపల ఉన్న బాండ్సే కాబట్టి మన టైం పీరియడ్ కూడా 2 years కాబట్టి మోస్ట్లీ మనకి మెచ్యూరిటీ మ్యాచ్ అయ్యి ఎఫ్డి కన్నా జనరల్గా ఒక 0.5% or 1% ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కార్పొరేట్ బాండ్స్. కార్పొరేట్ బాండ్ మీద మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్కి మనీ కావాల్సి వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారంటే బాండ్స్ ఇష్యూ చేస్తారు. సో ఈ బాండ్స్ని మనకు 1 year or 2 years టైం పీరియడ్ డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఇస్తారు. సో మనకి 2 yearsకి మ్యాచ్ అయ్యే బాండ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి మంత్లీ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటారు. ఎట్ ద ఎండ్ మనకి ప్రిన్సిపల్ అనేది రీబ్యాక్ ఇచ్చేస్తారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఏ కంపెనీ పెడితే ఆ కంపెనీ బాండ్స్లోకి పెట్టకూడదు. రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఏ ఉన్న రేటింగ్ ఉన్న బాండ్స్నే తీసుకోవాలి. AA, AAA ఇలాంటి రేటింగ్ ఉన్న బాండ్స్నే తీసుకోవాలి. BBB అంతకన్నా తక్కువ రేటింగ్ ఉన్న బాండ్స్ని అస్సలు తీసుకోవద్దు. అవి చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం, మీ క్యాపిటల్ కూడా పోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్. ఈ కేటగిరీ అసలు చాలా మందికి తెలియదు. మ్యూచువల్ ఫండ్లోనే ఒక కేటగిరీ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ని ఆర్బిట్రాజ్ డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఒక 10 to 15%ని వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్స్లో పెడతారు. సో 10 కానీ 15% వరకే పెడతారు కాబట్టి రిస్క్ అనేది కన్సిడరబుల్గా తక్కువ ఉంటుంది. 1 year కన్నా ఎక్కువ టైం హారిజన్ ఉంటే కనుక మీకు ఇక్కడ అరౌండ్ 8% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 7 to 8% వరకు. మనకి ఎఫ్డీస్ అంటే ఈ రోజుల్లో అంటే కనుక ఇంట్రెస్ట్ రేట్లు పడిపోతూ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్లో మనకి ఎఫ్డీ లాంటి సేఫ్టీ కావాలి, కొంచెం బెటర్ రిటర్న్ రావాలంటే కనుక ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ అనే కేటగిరీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు నాకు ఈక్విటీ అక్కర్లేదు అంటే కనుక మీరు కన్జర్వేటివ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే 80-85% వరకు డెట్లో పెడతారు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ వాటిలో పెట్టి అగైన్ 10 to 15% మాత్రమే స్టాక్స్లో పెడతారు. సో ఓవర్ 3 years పీరియడ్ ఇవి కూడా మనకి డీసెంట్ రిటర్న్ అయితే ఇస్తూ ఉంటాయి. కమింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అని ఇవన్నీ ఎలా చేయాలండి? సో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి ట్యాక్స్ ప్రకారం అయితే కనుక ఎఫ్డి మీద మనకి ఇంట్రెస్ట్ అక్రూవల్ మీద ట్యాక్స్ పడుతుంది. అంటే నేను 2 yearsకి ఎఫ్డి చేశాను, నాకు 2 years తర్వాత అమౌంట్ తీసుకుంటా అన్నా కానీ ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్లో నాకు ఎంత ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుందో దాని మీద నేను ట్యాక్స్ కట్టాలి. ఓకే, నేను 1 lakh ఎఫ్డి చేశాను 6%కి 2 yearsకి. అప్పుడు నాకు ఇయర్కి 6,000 వస్తుంది కదా. ఆ 6,000 నేను తీసుకోకపోయినా కానీ నేను ఇన్కమ్ క్యాడ్ చేసుకొని చూపించుకోవాలి. ఓకే. సో ఎవరైతే హెవీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఉంటారో వాళ్ళకి ఎఫ్డి అనేది సూట్ కాదండి. మీరు ఒకవేళ 30% స్లాబ్లో ఉన్నారనుకోండి, మీరు మనీ తీసుకోకపోయినా 6,000 మీద మీరు ట్యాక్స్ కట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే టోటల్ రిటర్న్స్ తగ్గిపోతూ ఉంటాయి.
నెక్స్ట్ మహిళా సమ్మాన్ పత్రం, ఇది కూడా మన ఇన్కమ్కి యాడ్ అవుతూ ఉంటుంది, కాకపోతే మెచ్యూరిటీలోనే యాడ్ అవుతూ ఉంటుంది. కాకపోతే దీనికి ఉన్న లిమిటేషన్ ఏంటంటే 2 lakhs మాత్రం పెట్టగలం. సో 2 lakhs కన్నా ఎక్కువ అయితే మనం చేయలేము. నెక్స్ట్ లో డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్, ఇదేంటంటే క్యాపిటల్ గెయిన్ కింద దీన్ని ట్రీట్ చేస్తారు. దీని మీద వచ్చే గెయిన్ మన ఇన్కమ్కి యాడ్ అవుతుంది. మీరు ఏ స్లాబ్లో ఉంటే ఆ స్లాబ్లో ట్యాక్స్ పడుతుంది. మీరు 30% స్లాబ్లో ఉంటే 30%, 20% అయితే 20%, అసలు ఏ స్లాబ్ లేకపోతే 0. నెక్స్ట్ కార్పొరేట్ బాండ్స్ కూడా మీకు ఇన్కమ్ ఇంట్రెస్ట్ కింద వస్తుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మీరు ఏ స్లాబ్లో ఉంటే ఆ స్లాబ్లోనే యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ మీకు లాంగ్ టర్మ్, అంటే 2 years అన్నారు కాబట్టి మనకి ఈక్విటీలో ఏంటంటే 1 year కన్నా ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్ అయిపోతుంది. సో లాంగ్ టర్మ్ మీద 12.5% వరకే ట్యాక్స్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇన్వెస్టెడ్ 10 lakhs అండ్ ఐ గాట్ సమ్ 1.4 lakhs యాజ్ అ ప్రాఫిట్. ఇప్పుడు నాకు ఈ 1.4 lakhs మీద 12.5% వరకే ట్యాక్స్ వేస్తారు. అండ్ దీనిలో కూడా ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది. మీకు ఫస్ట్ 1.25 lakhs ప్రాఫిట్ మీద ఈక్విటీలో ట్యాక్స్ ఉండదు లాంగ్ టర్మ్కి. అది తీసేసి ఎంత అయితే ఎక్కువ వచ్చిందో దాని మీద మనం ట్యాక్స్ కట్టాలి. నెక్స్ట్ ఇది ఎవరికి సూటబుల్? ఇన్కమ్ ఎక్కువ ఉంది, నేను 30% స్లాబ్లో ఉన్నాను, వీళ్ళు ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 30%లో ఉన్నా కానీ వాళ్ళకి అదేం వర్తించదు, డైరెక్ట్గా 12.5 పే చేస్తారు. నెక్స్ట్ కన్జర్వేటివ్ డెట్ మ్యూచువల్ ఫండ్ చెప్పాను, ఇదేంటంటే మీ ఇన్కమ్ యాడ్ అవుతుంది ఇది కూడా. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఈ రెండింటి మధ్య సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఎవరైతే ఇన్వెస్టర్కి ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు బెటర్ చూస్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. బట్ ఎవరైతే 12 lakhs బిలో ఉన్నారో వాళ్ళు బెటర్ చూస్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్. ఎందుకంటే మనకి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం 12 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. సో ఆటోమేటిక్గా మనకి రిబేట్ వచ్చి 0 అయిపోతుంది. సో మీకు ఈ క్యాపిటల్ గెయిన్ యాడ్ అయినా కానీ మీ ఇన్కమ్ రేట్ మీద ట్యాక్స్ వేస్తారు. ఎట్లాగో 12 lakhs లోపల ఉంటుంది కాబట్టి 12 lakhs లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 12 lakhs కన్నా ఎబో ఉంటే కనుక మీకు ఎట్లాగో ట్యాక్స్ పడుతుంది కాబట్టి దెన్ సెలెక్ట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. సో ఇలా మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ ప్రకారం ఒకసారి మీకు ట్యాక్స్ కన్సల్టెంట్ని రీచ్ అయ్యి దాని ప్రకారం మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఈస్ ద నెట్ రిటర్న్ దట్ వీ విల్ గెట్. నాకు ప్రీ ట్యాక్స్ రిటర్న్ 10% వచ్చి తర్వాత నేను 30-40% ట్యాక్స్ కట్టి నాకు 6% వస్తే దానివల్ల యూజ్ లేదు. దానికన్నా నేను 6-7% వచ్చే గవర్నమెంట్ 0 కూపన్ బాండ్స్లో పెట్టినా నాకు ఎక్కువ రిటర్న్ వస్తుంది. సో దాన్ని మన ట్యాక్స్ అనేది చాలా ప్రయారిటీగా తీసుకొని ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సెలెక్ట్ చేస్తాం. ఉమెన్ ఇన్వెస్టర్స్ కూడా స్పెషల్ కేటగిరీస్ కొన్ని చెప్పారు మీరు, అంటే స్పెషల్లీ ఉమెన్ ఇన్వెస్టర్స్ కి. Yeah. ఒక్కసారి వాటిని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయగలరా? అది 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో సో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ ఉమెన్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన స్కీమ్ అండి అది. సో అది ఏంటంటే 2 years వరకు మాత్రం వాళ్ళ సేవింగ్స్ ని ప్రమోట్ చేయడానికి ఈ మహిళా సమ్మాన్ పత్రాన్ని తీసుకొచ్చారు. సో ఇదేంటంటే ఆడపిల్లల పేరు మీద డబ్బును పోస్ట్ ఆఫీసులో వీటిలో దాచుకోవచ్చు. దానికి ఏంటంటే ఆ రోజు ఉన్న స్మాల్ సేవింగ్స్ వల్ల కొంచెం మాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ 7.5 అనేది ఇచ్చారు. సో ఇదేంటంటే సేవింగ్స్ ని కల్చర్ ఇన్కల్కేట్ చేయడానికి వీటి కోసం మెయిన్ గా తీసుకొచ్చారు. అది చిన్న మొత్తాల్లో దాచుకోవాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైతే మీరు బిలో 12 అని చెప్పారో వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. బిలో 12 శాలరీలు ఉన్న వాళ్ళు కానీ, లేదా షార్ట్ నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, 2 years తర్వాత నేను వాడుకుంటాను, అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే మార్కెట్స్ అయితే భయపడతారో వాళ్ళకి ఏంటంటే సావరెన్ గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి హామీ ఇస్తుంది, మధ్యలో బ్యాంక్స్ వీళ్ళు కూడా కాదు. సో ఇది కొంచెం సేఫ్టీ వైజ్గా హైయెస్ట్ సేఫ్టీ ఉన్న ఆప్షన్.